హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గంగ వీరు తనపై విష ప్రయోగం చేసిన తట్టుకొని నిలబడి రుద్ర మాటల్ని గుర్తు చేసుకొని అపోనెంట్ రీతూ సింగ్ని ఓడిస్తుంది. సెలక్షన్స్లో లెవెల్ 1 కంప్లీట్ అయిపోతుంది. గంగ విన్నర్గా నిలుస్తుంది. అదంతా చూసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వెంటనే ఇంకా ప్రెస్ వాళ్ళు కూడా, మీడియా వాళ్ళు కూడా గంగారుద్ర దగ్గరికి వచ్చి నిజంగా మీరు గెలిచినందుకు ఎలా ఫీల్ అవుతున్నారో అని అడిగితే, నాకు నా భర్త, నా సార్ రుద్ర సార్ అండ్ మా ఫ్యామిలీ అందరూ చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు లేకపోతే ఇక్కడ వరకు నేను వచ్చేదాన్ని కాదు అని గంగా హ్యాపీగా చెప్తుంది. రుద్ర కూడా ఎవరికైనా బలమైన సంకల్పం, కృషి తోడైతే ఖచ్చితంగా వాళ్ళకి గెలుపు అనేది వస్తుంది అని రుద్ర కూడా చెప్తారు. అలా ఇంకా ఎంతో హ్యాపీగా బాక్సింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన విశ్వనాథం దొంగతనంగా మ్యాచ్ చూడ్డానికి వచ్చిన సుధాని గమనిస్తారు. గమనించి, ఏంటి మీరు దాక్కుంటే నాకు తెలియదు అనుకుంటున్నారా అని అంటారు. ఒక్కసారిగా సుధా బయటకు వస్తుంది. మీరు దాక్కున్నారని నాకు తెలుసు, రండి ఇంటికి వెళ్దాం అని ఇంకా ఇంటికైతే తీసుకువెళ్తారు. ఏమండి, గంగ మ్యాచ్ని చూడాలనిపించి మీకు చెప్పకుండా వచ్చాను, సారీ అని అంటారు. దానికి సారీ ఎందుకు, నాకు చెప్తే నేనే తీసుకొచ్చేవాడిని కదా అని అంటారు విశ్వనాథం. హో, నాకు ఆ థాట్ రాలేదు. సరే, ఇప్పుడు ఎలాగో అంతా బాగా జరిగింది, గంగ మ్యాచ్ గెలిచింది, చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని పాపం సుధా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా గంగ వీరు అండ్ ఇష్క దగ్గరికి వస్తుంది. నాకు ఆ టీత్ గార్డు పెట్టుకోగానే చాలా క్లియర్గా మత్తుగా అనిపించింది. మీరే ఇదంతా చేశారు కదా అని అడిగేసరికి, ఏ గంగ ఏం మాట్లాడుతున్నావు ఇష్క అంటే, ఇషిక చెంప పగల కొడుతుంది. గంగ ఫ్యామిలీ కాబట్టి వదిలేస్తున్నాను, అదే రుద్రసరికి విషయం తెలిస్తే మిమ్మల్ని ఇక్కడే పాతేస్తారు, కాబట్టి ఇకపై ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకుండా ఉండండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. సుధా అన్ని వంటలు చేసి ఇంకా హ్యాపీగా అన్ని వంటలు ప్రిపేర్ చేస్తుంది. వెంటనే విశ్వనాథం కిందికి వస్తారు. ఏంటి సుధా, ఏంటి వంటలన్నీ, ఎవరైనా ఇంటికి గెస్ట్ వస్తున్నారా అని అంటారు. అవునండి, ఇవాళ గంగా రుద్రలని మన ఇంటికి భోజనానికి పిలిచాను. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎంతో హ్యాపీగా వాళ్ళు మన ఇంటికి వచ్చి భోజనం చేస్తే నాకు కూడా సంతోషంగా ఉంటుంది, రానివ్వండి అని అంటారు. నువ్వు ఆల్రెడీ డెసిషన్ తీసుకొని ఆ గంగకి కాల్ చేసి డిన్నర్కి రమ్మని చెప్పిన తర్వాత కూడా ఇంకా నా పర్మిషన్ అడుగుతున్నావా సుధా అని అంటారు. మీరు నా మాట కాదనరనే నమ్మకంతోనే పిలిచాను, ఒకవేళ వద్దంటే చెప్పండి, మానేస్తాను అని అంటుంది సుధా. పిలిచాక వద్దు అంటే బాగోదు, రానివ్వు అని అంటారు. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అలా పైడిరాజు, లక్ష్మి, సుధా హ్యాపీగా అదంతా చూస్తూ విశ్వనాథం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అయితే ఉండిపోతారు. గంగా రుద్ర విశ్వనాథం వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు. విశ్వనాథంని చూసి గంగ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. విశ్వనాథమేమో గంగ అన్న మాటల్ని గుర్తు చేసుకుంటారు. ఏ నోటితో అయితే మీరు మీ సిద్ధాంతాలను నమ్ముతున్నారో అదే నోటితో మీరే తప్పుగా ఆలోచిస్తున్నారని, నేను సెలెక్ట్ అయి చూపిస్తాను, ఆడపిల్లలు దేనికి వంటింట్లో తప్ప దేనికి పనికిరారు అన్న నోటితోనే నువ్వు సెలెక్ట్ అయ్యావని చెప్పించుకునేలా చేస్తాను అని గంగా అన్న మాటలు విశ్వనాథంకి గుర్తొస్తాయి. ఇంకేమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. సుధా ఏమో, రండి రండి కూర్చోండి, మీ గురించే అన్ని వెరైటీస్ చేయించాను, గంగా నీకు ఇష్టమైన వంటలు చెప్పావు కదా, ఇదిగో అని అన్నీ వండి పెడుతుంటే రుద్ర గంగ వైపు చూస్తారు. సార్, నేను చెప్పలేదు సార్ అని అంటుంది గంగ. నువ్వు చెప్పకపోతే అత్తమ్మకి ఎలా తెలిసింది అని అడుగుతారు. సార్ అంటే అని అనేలోపు, ఇదిగో ఇలాగే తిను, రేపు ఫైనల్స్లో ఇంత పొట్టొస్తుంది అని అంటారు రుద్ర. అయ్యో ఏంటి రుద్ర, ఎందుకు తన్నలా తిడుతున్నావు, రోజు తింటుందా ఏంటి, ఈ ఒక్కరోజే కదా తిన్నివ్వులే అని అంటుంది సుధా. ఇంకా విశ్వనాథం అదంతా చూస్తూ సైలెంట్గా ఉంటారు. అప్పుడే ఇంకా సుధా విశ్వనాథంతో, ఏవండి, తను ఎంతైనా మ్యాచ్ గెలిచింది కాబట్టి తన్ని మీరు అభినందించాలి కదా అని అంటుంది. ఆల్రెడీ అకాడమీలో తన్ని కంగ్రాచ్యులేట్ చేశాను, ఇంతకు మించి ఏం చేయాలి అని అడుగుతారు. అయ్యో, మీ ప్లేట్లో స్వీట్ ఉంది కదా, అది తనకి పెట్టండి, తను గెలిచినందుకు హ్యాపీగా ఉంటుంది అని అంటారు.
ఏంటి నా చేత్తోనా అని అంటారు. అవును, తప్పేముందండి, మీరు తనకి తండ్రి లాంటి వారే కదా అని అంటుంది సుధా. ఇంకా గంగ కూడా, సార్ నాకు స్వీట్ తినిపిస్తారా, నిజంగా సార్ తినిపిస్తారా అని పాపం అలా చూస్తూ ఉంటుందన్నమాట గంగా. ఇంకా రుద్ర కూడా నిజంగా సార్ తినిపిస్తారా అని చెప్పి చూస్తారు. అదంతా చూస్తున్న రంగా, తన్న తండ్రి కన్న కూతురికి తన చేతితో తినిపిస్తే ఆయనకి ఇప్పటికైనా కన్న కూతురు విలువ తెలిసొస్తుందేమో అని అనుకుంటాడు. ఇంకా అలా విశ్వనాథం తన చేత్తో గంగాకి స్వీట్ అయితే తినిపిస్తారు. గంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా ఎంతో హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాళ్ళ టైంని స్పెండ్ చేస్తూ డిన్నర్ చేస్తూ ఉంటే రుద్ర ఆ ఎమోషనల్ బాండింగ్ని చూసి, సార్ మీరెప్పుడు మీ అమ్మాయిని వెతికించే ప్రయత్నం చేయలేదా అని అడుగుతారు. ఒక్కసారిగా విశ్వనాథం, దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని అంటారు. ఏమండి, ఎందుకండి అలా కోప్పడతారు, ఎప్పుడు ఇంతే, పాప గురించి టాపిక్ వచ్చినప్పుడల్లా ఇలాగే కోప్పడుతూ ఉండేవారు. రుద్ర, రేపటికి నా కూతురు నా నుండి తప్పిపోయి 21 ఏళ్ళు పూర్తవుతుంది. ఎక్కడుందో, ఏం చేస్తుందో, ఎలా బ్రతుకుతుందో అని చాలా బాధగా ఉంది. నా కన్న కూతుర్ని కోల్పోయిన రోజు నుండి ఇప్పటి వరకు నేను ఏడవని రోజంటూ లేదు. నా నా చిన్నిని తలుచుకొని రోజంటూ లేదు. కానీ ఒకటి, నా చిన్ని ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ గంగాని చూస్తుంటే నాకు నా కూతుర్ని చూసినట్టే అనిపిస్తుంది. గంగాలో నేను నా కూతుర్ని చూసుకుంటున్నాను అని ఇంకా అలా తలపై చేవేసి చెప్పేసరికి గంగకు కూడా పాపం చాలా అంటే చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. కళ్ళల్లో నుండి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి గంగకి. ఇంకా విశ్వనాథం అయితే లంచ్ కూడా పక్కన పడేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఇంకా తనైతే రూమ్లో కూర్చొని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారనమాట రూమ్లోకి వెళ్ళి. ఇంక అప్పుడే అంతరాత్మ బయటకు వస్తుంది. ఏంటి విశ్వనాథం, ఏం ఆలోచిస్తున్నావు? నీ కన్న కూతుర్ని వదులుకున్న విషయం నీ భార్యకి తెలీదు, తెలిస్తే నిన్ను ఎంతలా అసహించుకుంటుందో తెలుసా అని అంటారు. నాట్ ద నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్, నా సుధా నన్ను ఎప్పటికీ అసహించుకోదు అని అంటారు. కన్న కూతుర్నే బాక్సింగ్కి పనికిరాదు అని వదిలేశావు, కానీ నీ కళ్ళ ముందు చూసావా గంగా, తను నీ కూతురు లాంటిదే. అలాంటిది పట్టుదలతో కృషితో బాక్సింగ్లో విన్ అయింది. బాక్సింగ్ ఛాంపియన్ కూడా అయ్యే అవకాశాలు తనకి పుష్కలంగా ఉన్నాయి. అదే నీ కూతుర్ని నీ దగ్గరే ఉంచుకొని పెంచి పెద్ద చేసి ఉంటే నిజంగా తను కూడా ఇలాగే అయ్యేది కదా, గంగాలాగే బాక్సింగ్ ఛాంపియన్ అయ్యేది కదా. ఆ విషయం, ఆ లాజిక్ నువ్వు ఎందుకు మర్చిపోయావు అని అంటారు. వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్, ఆడపిల్లల్ని అంతలా ఎంకరేజ్ చేసేంత మనసు నాకు లేదు అని ఇంకక్క నేను వెళ్ళిపోతారనమాట విశ్వనాథం. నువ్వు ఎంత అనుకున్నా నాకు మాత్రం నచ్చ చెప్పలేవు అని అంతరాత్మ మాయమైపోతుంది. పాపం గంగ సుధా కన్నీళ్ళు తుడిచి, అమ్మ నాకు తెలీదు మా అమ్మ తర్వాత ఎందుకు మిమ్మల్ని అమ్మ అని పిలవాలనిపించిందో, కానీ ఒక్కటి మాత్రం నిజం, మీకు మీ కూతురు దూరం అయిపోయిందని మీరు అనుకోవద్దు. మీ చిన్ని నేనే అనుకోండి, నన్ను చిన్ని అని పిలవండి అని అంటుంది గంగా. ఇంకా రుద్ర రంగా ఇద్దరు అలా హ్యాపీగా చూస్తూ ఉంటారు. చిన్ని అని హ్యాపీగా ఇంకా హక్ చేసుకుంటారనమాట సుధా గంగాని. ఇంకా గంగ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఇంకా ఇంటికైతే రీచ్ అవుతారు, గంగా, రుద్ర అండ్ రంగా. గంగా పత్రం అలా సుధానే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఏంటి గంగా, తిన్నవి సరిపోలేదా, అందుకే ఆలోచిస్తున్నావు అంటారు. సార్ ఏంటి సార్, ఎప్పుడు వెటకారంగానే మాట్లాడతారా మీరు? అదేమీ కాదు సార్, ఎందుకో సుధామ్మ గారిని చూస్తుంటే చాలా జాలిగా అనిపిస్తుంది నాకు. ఆవిడ హక్ చేసుకున్నప్పుడు నిజంగా మా అమ్మని హక్ చేసుకున్నట్టే అనిపించింది. నిజం చెప్పాలంటే మా అమ్మని ఎప్పుడు హక్ చేసుకున్నా నాకు అలాంటి ఫీలింగ్ కలగలేదు. సుధామని హక్ చేసుకోగానే ఒక తల్లి ప్రేమ కనిపించింది నాకు. నాకు చాలా సంతోషంగా ఉంది సార్ అని అంటుంది గంగా. అంతే గంగా, అత్తయ్య చాలా మంచివారు కదా, అందుకే నీకు అలా అనిపించుంటుంది అని రుద్ర అక్కడిని వెళ్ళిపోతారు. రంగా మాత్రం, అయ్యో బావకి ఇంకా విషయం తెలియదు, విధి ఆడే విచిత్ర నాటకంలోనే ఇదంతా జరుగుతుంది కదా, పాపం ఇంతకీ ఆ సుధామ్మ గారికి నిజం ఎప్పుడు తెలుస్తుందో ఏంటో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రంగా. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శకుంతల అలా ఇంకా కూర్చొని ఉంటే విజయేంద్ర, ఏంటి శకుంతల, నిన్న మ్యాచ్లో గంగా 3వ రౌండ్లో ఓడిపోయింది కదా అని అంటారు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు, గంగా ఓడిపోవడం ఏంటి, 3వ రౌండ్లోనే కదా
ఆ అపోనెంట్కి పెద్ద పంచ్ ఇచ్చింది అని ఆగిపోతుంది శకుంతల. ఆహా, బాగా దగ్గర నుండి చూసినట్టు చెప్తున్నావే, నిన్న నువ్వు కూడా అకాడమీకి వచ్చావు కదా అని అంటారు. "ఆ, ఆ, లేదు" అని అంటుంది. అమ్మా, నువ్వు దబాయించొద్దు, నిన్ను మేము టీవీలో చూసాం అని అంటుంది స్నేహ. ప్రీతి ఇంకా అలా సైలెంట్గా ఉంటుంది శకుంతల. శకుంతల, ఇదేదో ఇద్దరం కలిసి వెళ్ళే వాళ్ళం కదా అని అంటారు. వెంటనే గంగ అక్కడికి వచ్చి, అమ్మగారు నిజంగా వచ్చారా అని అడుగుతుంది. అవునమ్మా, వచ్చింది, నేను ఎక్కడ చూస్తానోనని చీర కొంగు కప్పుకుంది అని అంటారు విజయేంద్ర. అమ్మగారు, మీరు నా మ్యాచ్కి వచ్చారంటేనే నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. శకుంతల, నిన్న నువ్వు వాడిన మ్యాచ్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నిన్ను నేను పొగడాలి అన్నా నా అహం అడ్డు వస్తుంది అని చాలామంది అనుకుంటారు. కానీ కాదు, నేను నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా అక్కడి వెళ్ళిపోతారు శకుంతల. ఆ మాటలకి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట. అలా గంగా, ఇది ఇలా ఉండగా విశ్వనాథం అలా ఇంకా వెళ్తూ ఉంటానమాట కార్లో. సడన్గా కార్ అనేది ట్రబుల్ ఇస్తుంది. ఇంకా వెంటనే పైడిరాజు, సార్ ఇక్కడ దగ్గరలో ఏదైనా రిపేర్ షాప్ ఉందేమో చూసి వస్తాను సార్ అని చెప్పి ఇంక బయలుదేరుతారు. అప్పుడే విశ్వనాథం అలా ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటే కరెక్ట్గా అప్పుడే స్కెచ్ ఆర్టిస్ట్ రామ్మూర్తి అయితే అక్కడ కనబడతారు. ఈయన ఈయన బాగానే ఉన్నారు కదా అని అలా చూస్తూ ఉంటాడనమాట. అప్పుడే ఇంకా కరెక్ట్గా కొంతమంది వీరు వీళ్ళందరూ వచ్చి ఇంకా ఆయనతో మాట్లాడుతూ ఉంటారు. ఏంటి, బాగున్నావా అని అడుగుతారు. మీరు చెప్పినట్టే నేను విశ్వనాథం గారికి ఆ అమ్మాయి ఫోటో ఎవరిది అనేది చెప్పలేదు, తన కన్న కూతురి వివరాలేమీ చెప్పలేదు అని అంటారు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారు. అదంతా దూరం నుండి వింటూ విశ్వనాథం, ఏంటి, ఈ వీరునా, ఈ వీరునే కావాలనే ఇదంతా చేయించాడా అని షాక్లో ఉండిపోతారు. చూడండి, మీరు చెప్పినట్టే నా ఫ్యామిలీ జోలికి మీరు రాకుండా ఉంటేనే నేను ఈ నిజాలని బయట పెట్టకుండా ఉంటాను. కానీ షాక్లో ఉంటే మాత్రం, ఒకవేళ బయట పెడితే మాత్రం నేనైతే నిజం చెప్పేస్తాను అని అంటారు. అయ్యో, నువ్వు ఇలాంటి మాట అంటావనే నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను ముసలోడా. అది ఏంటంటే అని వీరు కత్తి తీస్తాడు. ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతారనమాట ఆ స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథం. విశ్వనాథం కూడా అదంతా చూస్తూ షాక్లో ఉంటాడు. వెంటనే ఇంకా అలా ఒక ఆటో, అక్కడ క్యాబ్ వచ్చేసరికి ఇంకా క్యాబ్ని ఆపుతారనమాట విశ్వనాథం. ఆపి ఇంకా క్యాబ్ తీసుకొని స్పీడ్గా వీరు వైపు వెళ్తాడు. వీరుని ఇంకా గట్టిగా డాష్ ఇచ్చేంత వరకు వెళ్ళి అక్కడ ఉన్న స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథన్ని కారులో ఎక్కించుకొని తీసుకువెళ్ళిపోతారు విశ్వనాథం. ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతారనమాట రామనాథం. వెంటనే కాపాడి, మీకేం కాలేదు కదా అని అంటారు. సార్, థ్యాంక్ యూ సార్, మీరు నన్ను కాపాడారు అని అంటారు. అసలు అతను ఎందుకు మిమ్మల్ని చంపాలనుకుంటున్నాడు అని అడుగుతారు. అది మీ వల్లే సార్ అని అంటారు. ఏంటి, నా వల్ల అని అంటారు. సార్, ఆ రోజు నేను స్కెచ్ గీశాను సార్, మీకు ఆ విషయం చెప్పొద్దనే వాడు నన్ను భయపెట్టాడు సార్ అని అంటారు. ఏంటి, స్కెచ్ గీసావా, మరి ఈ విషయాన్ని నాతో ఎందుకు చెప్పలేదు అని అడుగుతారు. సార్, ఆ స్కెచ్ ఎవరిదో కాదు సార్, ఆ రోజు నన్ను నన్ను ఆ అమ్మాయి కాపాడింది చూడండి, ఆ అమ్మాయే సార్ అని అంటారు. ఎవరు, గంగ అని అంటారు. తన పేరు నాకు తెలియదు సార్ అంటే ఇంకా గంగనైతే చూపిస్తారనమాట. గంగ ఫోటో చూపిస్తాడు. ఈ అమ్మాయినా అని అంటారు. అవును సార్, ఈ అమ్మాయే సార్ అని అనేసరికి ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారనమాట విశ్వనాథం. గంగ తన కన్ను కూతురని తెలుసుకొని అలా స్టన్ అయి ఉండిపోతారు విశ్వనాథం. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.